వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే అండి. సో పొలిటికల్ డ్రామా అవుతుంది. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడడంతో ఇమీడియట్గా అల్లు అర్జున్ వాళ్ళ ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టడము, నిన్న అల్లు అర్జున్ ఇంటి దగ్గర దాడి జరగడము, సో ఇవన్నీ కూడా జరిగినాయి. సో ముఖ్యంగా దీంట్లో తప్పు ఎవరిదో ఏం అర్థం కానటువంటి పరిస్థితి. సో నిన్న జగపతి బాబు గారు నేను ఆల్రెడీ వెళ్ళొచ్చాను అని చెప్పి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించానని చెప్పి జగపతి బాబు గారు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. జస్ట్ ఇందాక ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ మైత్రి మూవీస్ తరపున ప్రొడ్యూసర్ పోయి 50 లక్షలు కిమ్స్ హాస్పిటల్లో ఆ ఫ్యామిలీని కలిసి ఇవ్వడం జరిగింది. అంటే ఇన్ని రోజులు ఏమైపోయినారు వీళ్ళు? అండ్ ఇంకా రాజకీయ ప్రతిపక్ష నాయకులు బీజేపీ కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ ఎందుకు మాట్లాడట్లేదు? సో రేవంత్ రెడ్డి గారి స్టాండ్ ఏంటి? ఇందులో అసలు ఎవరు తప్పు ఉంది? సో ఈ అంశాల మీద మన హైకోర్టు అడ్వకేట్ పదూరి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు మనతో పాటు. మాట్లాడి తెలుసుకుందాం. సార్ ఏమంటారో. సార్ నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్. సో ఫస్ట్ నుంచి కూడా మీ ఫైట్ అనేది చాలా గొప్పది. ఈ విషయంలో ప్రీమియర్ షో దగ్గర నుంచి టికెట్స్ రేట్ దగ్గర నుంచి మీరు కోర్టులో ఫైట్ చేస్తున్నారు, డిబేట్స్లో పార్టిసిపేట్ చేశారు. సో కోర్టులో కేసు ఉండగా కూడా వీళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ముందు రోజు సినిమా ప్లే చేసుకోవడానికి. జనరల్గా అయితే అట్లా చేయొద్దేమో, బట్ చేసేసినారు. ఇక్కడ గవర్నమెంట్ తప్పు ఉందా, వీళ్ళ తప్పు ఉందా? అసలు ఈ క్లోజ్ అవుతున్నటువంటి ఇష్యూని మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఎందుకు తీసుకొచ్చినారు? అసెంబ్లీలో తీసుకొచ్చి మాట్లాడినారు, మళ్ళీ అల్లు అర్జున్ మాట్లాడినారు. సో ఏ రకంగా చూడొచ్చు? అంటే ఇక్కడ మేము ఫైట్ చేసిందేమో GO 29 మెమో 29th నవంబర్ నాడు ఇష్యూ చేశారు. నేను ఆ రోజే ఇలాంటి సంఘటనలు జరుగుతాయని చెప్పి, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి, ప్లస్ ఎర్లీ మార్నింగ్ షో 1 o'clock 4 o'clock, అప్పుడు చలి కూడా బాగుంది, అది కోల్డ్ వేవ్ అని చూశారు. నేను కూడా రిపోర్ట్ తెప్పించుకున్నాను నెక్స్ట్ 1 week ఎట్లుంటుందని. సో అంతే తీసుకొని మేము ఒక రిట్ పిటిషన్ వేసాము. మాది అడ్మిట్ అయింది, మాది హియరింగ్ జరుగుతుంది మొన్న. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ దీస్ ఇన్సిడెంట్స్ మాది మా రిట్ పిటిషన్ ఈజ్ గోయింగ్ ఆన్. 17th వాళ్ళు కౌంటర్ వేశారు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ హియరింగ్ ఇది ఆన్ 31st December. దట్ విల్ గో ఆన్. రెండోది మేమే మళ్ళీ ఇంప్లీడ్ అయ్యాం. ఎందుకంటే ఇక్కడ ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఏంటి అంటే ఆ కుటుంబానికి కొద్దిగా ఎవరు అండగా లేరు. అండ్ మీడియాలో మనకున్న సమాచారం ప్రకారం ఆ కుటుంబముని వీళ్ళు అల్లు అర్జును ఈ మైత్రి మూవర్స్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మీరు కనుక రాష్ట్ర ప్రభుత్వంకి సహకరిస్తే మీకు ఆ 25 లక్షలు ఏదైతే ఒప్పుకున్నాడో నేను ఇవ్వము అని. రెండవది ఇక్కడ బిల్స్ ఆపేస్తాము, ఇది అబ్బాయికి ట్రీట్మెంట్ కిమ్స్ హాస్పిటల్కి బిల్స్ ఆపేస్తామని బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు. ఆ రోజు ఎప్పుడైతే మాకు తెలిసిందో మా పిటిషనర్ ఇంప్లీడ్ అయిదాం సార్ అంటే అయిదామన్నాం, ఇంప్లీడ్ అయినాం, అయిపోయింది అక్కడ. సరే వారికి ఇంటరిమ్ బెయిల్ మీద వారు బయటకు వచ్చారు, అది కూడా లా ప్రాసెస్. సో దాన్ని కూడా మేము మా క్లియర్గా చెప్పాము ఎక్కడ ఏం జరిగింది అనేది, ఎక్కడ లా ఫిక్సింగ్ జరిగింది అదన్నీ. కానీ గ్రేట్గా నా వాయిస్ ఐఎమ్ హ్యాపీ దట్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ దట్ వెంట్ టు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. వారికి ఈ సబ్జెక్టు మీద కంప్లీట్ నాలెడ్జ్ వచ్చింది ఇప్పుడు. అంటే అంత బిజీ పర్సను అసెంబ్లీ టైంలో ఇవన్నీ చూసుకుంటూ కూడా వారు ఈ సంధ్యా థియేటర్లో జరిగిన ఈ తొక్కిసలాటలో అసలు ఏమి జరిగింది, ఈ పాదూరి శ్రీనివాస్ రెడ్డి అనేవారు ఎవరు, ఏం చేస్తున్నాడు, అసలు ఈ ఇన్సిడెంటు ఎక్కడ జరిగింది, ఏంటిది, ఎవరు దీని మీద ఇష్టం ఉన్నట్టు పొలిటికల్ కాంట్రవర్సీ చేస్తున్నారు ఏంటిదని ఒక క్లారిటీ తోటి వారు మొన్న అక్బరుద్దీన్ ఓవైసీ హూ ఈజ్ ఏ సీనియర్ మోస్ట్ అసెంబ్లీలో సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే అండ్ ఫ్లోర్ లీడర్ ఆఫ్ MIM, వారు అడిగిన క్వశ్చన్కి ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఆన్సర్ చేశారు. ఎందుకంటే దాని వెనుక ఆయన ఒక ఆన్సర్ అంటే జస్ట్ ఈ ఆన్సర్ చేయాలి అని కాదు, దాని వెనుక సబ్జెక్టు ఈ తెలంగాణ సమాజానికి వెళ్ళాలి, తర్వాత టోటల్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి. ఈవెన్ సమ్టైమ్స్ మీరు చూస్తే గ్రహిస్తే ఇంగ్లీష్లో మాట్లాడారు, హిందీలో మాట్లాడారు, అంటే ఎంటైర్ కంట్రీయే వెళ్ళాలి అని. ప్లస్ సినిమా ఇండస్ట్రీ కూడా ఒక భరోసా ఇచ్చారు, మేము ఎవరికి వ్యక్తులకి వ్యవస్థకి ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదు, కానీ ఆ జరిగిన తొక్కిసలాటలో ఏమైంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఎవరి మిస్టేకు అనేది చెప్పారు. అది ప్యూర్ ఓన్లీ అల్లు అర్జున్ అక్కడ రావడంతో, ఆయన రోడ్ షో చేయడంతో జరిగిన సంఘటన. విజువల్స్ లో కూడా చూస్తే సార్, సినిమా అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు పోలీసులు ఇన్ఫార్మ్ చేసినప్పుడు కూడా ఆయన మళ్ళీ సన్ రూఫ్ తీసి నించోని అందరికి హాయ్ చెప్పుకుంటూ వెళ్ళినాడు. అయితే మీరు చెప్పినట్టు కరెక్టే.
సో దట్ ఈస్ నథింగ్ బట్ అన్ అరగెన్స్ ఆఫ్ ఎ సెలబ్రిటీ. అన్ఫార్చునేట్లీ ఈ గ్లామర్ ఇండస్ట్రీలో అది జరిగింది. నేను ఎక్కడ వ్యక్తులకి ఆపాదిస్తలేను, కానీ దట్ ఈస్ ద నేచర్ నుంచి వచ్చింది, బై నేచర్ ఆఫ్ సెలబ్రిటీ. అది అందులో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, హంబుల్గా ఉండే వాళ్ళు ఉన్నారు, అది సోషల్ లైఫ్ లేకుంటే ఎంతోమంది ఉన్నారు. కానీ యువకుడు, ఐ డోంట్ నో వాట్ ఈజ్ ఇట్. నౌ ద స్టేట్ గవర్నమెంట్ ఆల్సో హాస్ టు లుక్ ఇన్ టు ఇట్. ఇప్పుడు ఏం చేశారు వీరు, ఒక స్టేట్ గవర్నమెంట్, ఒక సీఎం, లీడర్ ఆఫ్ ద హౌస్ ఆన్ అసెంబ్లీ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తే దాన్ని కౌంటర్ చేయడానికి ఒక ఇండివిజువల్ ప్రెస్ మీట్ పెట్టాడు. ఒకవైపు తండ్రి, కుటుంబ సభ్యులు, ఇంకోవైపు ఆయన లీగల్ టీం. అది అన్వాంటెడ్. నేనేమంటున్నాను అంటే అది ఇట్ ఈస్ నథింగ్ బట్ హీఈస్ డిక్లేరింగ్ ఏ వార్ ఆన్ తెలంగాణ స్టేట్. అది దాన్ని వేజింగ్ ఏ వార్ ఆన్ తెలంగాణ స్టేట్. అది ఒకటి. ఎందుకంటే నీకు అసలు సంబంధం లేదు. ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చేసిండు, అది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు చూసుకుంటారు. అందులో ఏమైనా తప్పులు తడకలు ఉంటే వాళ్ళు ఒక ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తారు, అది స్పీకర్ చూసుకుంటాడు. నువ్వు ఒక ప్రైవేటు వ్యక్తివి, నీకు చట్టం తెలియకుండా, అసెంబ్లీ రూల్స్ తెలియకుండా, బిజినెస్ ప్రాసెస్ తెలియకుండా నువ్వు పెట్టి పైపెచ్చు లేని అన్ని అబద్ధాలు చెప్పేశావు. మళ్ళీ సింపతి గెయిన్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం నా మీద దాడి చేస్తుంది, తెలంగాణ ప్రభుత్వము నా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తుంది అంటే ఇండైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు, అరే నువ్వు ఎవడు అల్లు అర్జున్, యు ఆర్ జస్ట్ అన్ ఇండివిజువల్. వేరాజ్ ద రేవంత్ రెడ్డి గారు టుడే హీ ఈజ్ ద హీరో. హీ ఈజ్ ద, ఎంత కష్టం నుంచి వచ్చిండు. నీకు మీ నాయన ఉన్నాడు సపోర్ట్గా, మీ తాత ఉన్నాడు. నువ్వు యు ఆర్ ఎ జీరో ఇన్ ఫ్రంట్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఈజ్ ద రియల్ హీరో. బ్లడీ యు ఆర్ ఎ రియల్ హీరో. నువ్వు నీ క్యారెక్టర్ అసాన్ చేసే అంత టైము రేవంత్ రెడ్డి గారికి ఉందా? వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్. బీన్ యువర్ లిమిట్స్. నువ్వు ఒక కళాకారునివి అంతే. నా ఫోబియా నుంచి రా. నువ్వేదో పుష్పరాజు, ఆర్మీ, ఏదేదో కథలు, ఆ కాకరకాయలు, నీకు అనవసరంగా 3 సంవత్సరాలు, అది 3 నెలలు తీయవలసిన సినిమాని 36 నెలలు తీసి దానికి గడ్డాలు మీసాలు పెంచుకొని ఒక సైకో మాది తయారైనావు నువ్వు పైపెచ్చు ముఖ్యమంత్రి గారిని ఇన్సల్ట్ చేస్తావా? నాన్ సెన్స్. నువ్వు తెలంగాణ గడ్డ మీద ఉంటా అంటే తెలంగాణ గవర్నమెంట్ ఫాలోగా. యు ఆర్ జస్ట్ ఏ గెస్ట్ హియర్, దట్ టు బి బికాజ్ మీ తాతగారికి భూములు ఇచ్చారు కాబట్టి. ఇవాళ నువ్వు ఆయన వారసునిగా వెళ్ళిపోతా అంటే వెళ్ళిపో. నీ భూములు అన్ని హ్యాండ్ ఓవర్ చేయి. తెలంగాణ మీద మెరిట్ లేదా? తెలంగాణ మీద సినిమాలు తీయలేదా? మొన్న ఒక మారుమూర ప్రాంతం నుంచి వచ్చిన బలగం ఎంత బ్యూటిఫుల్గా నడిచింది. నీ మాదిగా ఆయన ఎంత సినిమా ఎంత చూపించాడు. కాబట్టి ఇక్కడ కూడా హీరోస్ ఉన్నారు. ఇంకోటి ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కూడా, మీరు ఎంత మటుకి అల్లు అర్జున్ని, అల్లు అరవింద్ని సపోర్ట్ చేస్తారో మీరు తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీకి దూరం అవుతారు. నేను ఇది కూడా చెప్తున్నా దిల్ రాజు గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి, మీరు యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ. మీరు ఈ రోజుకి కూడా వాళ్ళ బానిసగా ఉంటున్నారు. ముఖ్యమంత్రి గారు మీకు ఆ పదవి ఎందుకు ఇచ్చారు? ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న ఆర్టిస్టులని, తెలంగాణలో ఉన్న 24 క్రాఫ్ట్స్ వాళ్ళని, ప్లస్ ఇక్కడ ఈ థియేటర్లని ఇవన్నీ కాపాడాలని. కాబట్టి మీరు ఈ బాధ్యతలని నెరవేర్చండి. మీరు వీళ్ళు బ్లాక్మెయిల్కి పోకండి. మీరు కూడా స్వయం కృషితోటి కష్టపడి వచ్చారు ఓ నిజామాబాద్ బిడ్డగా. కాబట్టి ఈ బఫూన్లు, ఐఎమ్ అగైన్ యూజింగ్ దీస్ జోకర్స్, దే డోంట్ హ్యావ్ ఎనీ ఐడెంటిటీ అదర్ దెన్ మూవీ. బట్ రేవంత్ రెడ్డి గారు ఒక అంచెలంచెలు గ్రో అయ్యుకుంటూ ఇవాళ ముఖ్యమంత్రి స్థానానికి వచ్చారు. అదొక రీజనల్ పార్టీ కాదు, ఒక నేషనల్ పార్టీ. 150 సంవత్సరాలు ఉన్న చరిత్ర ఉన్న పార్టీలో ముఖ్యమంత్రి కావటం అంటే ఎంత గ్రేటు ఎట్ ద యంగెస్ట్ 54 ఇయర్స్కి. సార్ ఇక్కడ ఒక క్వశ్చన్ మీకు, శ్రీనివాస్ రెడ్డి సార్. మొన్నటి వరకు ఇదే శ్రీనివాస్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి జీరో అన్నాడు, ఇదే మ్యాటర్లో క్వశ్చన్ చేసిన రేవంత్ రెడ్డిని. ఇప్పుడు ఇదే శ్రీనివాస్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి ఈజ్ ఏ హీరో అంటున్నారు. డిఫరెన్స్ ఏంటి? అప్పుడు జీరో అయిన వాడు ఇప్పుడు ఎందుకు హీరో అయిండు? అండ్ అదే రకంగా దీని అసలు నిన్న జరిగినటువంటి దాడి ఏదైతే అల్లు అర్జున్ ఇంటి మీద ఉందో, రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరులు ఎవరైతే రీసెంట్గా పార్టీలో కండువా కప్పుకున్న వాళ్ళే
చేసినారు అని చెప్పి కూడా అందరు మాట్లాడుతూ ఉన్నారు. సో దీనికి మీరు ఏ రకమైనటువంటి సమాధానం చెప్తారు? అంటే మేము న్యాయం వైపు ఉంటాం. ఓకే, వీ హ్యావ్ నో బయాస్ టు ఎనీ ఇండివిజువల్ ఆర్ ఎనీ ఇన్స్టిట్యూట్. మాది ఏంటిది, సమాజంలో నేను న్యాయవాదినే కాకుండా సోషల్ యాక్టివిస్ట్ని, పొలిటికల్ యాక్టివిస్ట్ని. ఐ అబ్జర్వ్ లాస్ట్ 2 decadesలో ఈ తెలంగాణ ఉద్యమంకి మూలం బీజం పడ్డది ఎక్కడి నుంచి అనేది చూసుకుంటూ వచ్చాము. ఇవాళ తెలంగాణ వచ్చింది, 10 సంవత్సరాలు అయింది. మేము తెలంగాణ యాస, భాష, సోషల్, కల్చరల్, ఎకనామిక్ ఇవన్నింటినీ చేస్తున్నాం. సరే, ఫస్ట్ మాకు రేవంత్ రెడ్డి గారి మీద కూడా కొంచెం అంటే ఇట్ ఈస్ ఒపీనియన్ ఫామ్. స్టార్టింగ్లో స్పందించలేదు, అది వాస్తవం మీరు అన్నట్టు. కానీ వారు స్టైల్ ఆఫ్ వర్కింగ్ నాకు ఇప్పుడు ఏమని అర్థమైంది అంటే, కొంచెము టైం తీసుకున్నా హీ విల్ డూ ఏ కంప్లీట్ జస్టిస్ అనిపించింది. కాబట్టి ఇవాళ నేను ఆ రోజు ఆ వ్యక్తి ఎందుకు స్పందిస్తలేడు అని ఆవేశపడ్డ వ్యక్తిని ఇవాళ నేను వారి యాక్షన్ని చూసి ఆలోచించి ఎస్ ఈ ఈజ్ ద రైట్ లీడర్ ఫర్ తెలంగాణ అని క్లియర్గా చెప్తున్నాను. నాకు ఇందులో విమర్శించడంలో మేము ముందుంటాను. అవసరం ఉంటే పొగడటం అంటే నేను ఇక్కడ ఏమి పొగడాలని పొగడతలేదు. ఐఎమ్ అప్రిషియేటింగ్ హీజ్ లీడర్షిప్ స్కిల్స్ అండ్ ద వే హీ has responded. Now I thought it is my time to appreciate him. I want to support him and his team to see that Revati will get complete justice. That boy will be survived by getting a మెరుగైన వైద్యం కోసము. కాబట్టి ఇవాళ నా స్టాండ్ నా ఈజ్ ఫ్రమ్ కమింగ్ అండ్ ప్రైజింగ్ రేవంత్ రెడ్డి గారు ఫర్ హిజ్ ఇంటర్నల్లీ వాట్ హీ డన్ త్రూ పోలీస్. నాకున్న సమాచారం ప్రకారం ఇప్పుడు సుప్రీంకోర్టుకు మూవ్ అవుతున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ హిల్ బెయిల్ అపీల్ చేస్తారు. స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి ఇట్ విల్ బి క్యాన్సల్డ్. రెండోది మీరు ఏదైతే అడిగారో రేవంత్ రెడ్డి మనుషులు నిన్నపై దాడి చేస్తున్నారు, అది అబ్సల్యూట్లీ రాంగ్. అది ఇది ఇట్స్ ఏ డిజైన్డ్ బై వాట్ యు కాల్ నో రేవంత్ రెడ్డి, యాంటీ రేవంత్ రెడ్డి బ్యాచ్ ఏదైతే ఉందో అది పాలిటిక్స్లో ఉంది, వివిధ వర్గాలలో ఉంది, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు. ఇట్ ఈస్ ఎ డిజైన్డ్ వే టు గెట్ సింపతి ఆన్ దట్ ఫెలో అల్లు అర్జున్. కాబట్టి దీంట్లో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ఓయూ జేఏసీ నిక్కాసైన ఓయూ జేఏసీకి సంబంధం లేదు. మీరు ఆ రోజు కూడా చూసుంటారు యాజిటేషన్ టైంలో కూడా ఫిలిం ఇండస్ట్రీలో ఎవరైతే తప్పుడు మాటలు మాట్లాడారో వాళ్ళ దగ్గరికే వెళ్ళారు. మీరు అడగమనండి, గుండె మీద చేసుకొని మాట్లాడమనండి అల్లు అర్జున్ని, అల్లు అరవింద్ని. ఆ రోజు వీళ్ళని టచ్ చేశారా? ఇవాళని టచ్ చేశారు, ఇవాళ కూడా టచ్ చేయలేదు. ఇవాళ 23 రోజులు అయింది ఈ ఇన్సిడెంట్ జరిగి, 23 రోజులు అవుతుంది, ఇవాళ కూడా టచ్ చేయలేదు. కాబట్టి దీంట్లో నాకున్న సమాచారం ప్రకారము సరే ఓయూ జేఏసీ నుంచి వచ్చారు అంటున్నారు, నిజ నిర్ధారణ జరగాలి. నాకున్న సమాచారం ప్రకారం అయితే దిస్ ఈజ్ అన్ ఎనాక్టెడ్ డ్రామా బై ఫ్యూ పీపుల్ హు ఆర్ యాంటీ రేవంత్ రెడ్డి అండ్ యాంటీ గవర్నమెంట్. ఈ రోజు అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫ్యామిలీ తోటి ఎక్కడికో పరారైపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయినాడు ఈ దాడి వల్ల అని చెప్పి మొత్తం వాళ్ళ ఇంటి దగ్గర అంతా ఒక కర్ఫ్యూ వాతావరణమే నెలకొని ఉంది సార్. సో దీని గురించి మీకు ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఎక్కడికి వెళ్ళినారు, ఎందుకు వెళ్ళినారు, అంత భయం ఎందుకు అల్లు అర్జున్కి? ఇది సెకండ్ ఫేజ్ ఆఫ్ డ్రామా. ఎందుకు అంటే అతను వాళ్ళ ఫాదరే చెప్పాడు ఏమని మొన్న ప్రెస్ మీట్లో, మా అబ్బాయి ఇంట్లోనే ఉంటున్నాడు, బయటికి వెళ్ళట్లేదు, 15 రోజుల నుంచి పిచ్చివాడుగా తిరుగుతున్నాడు, మేము అడుగుతున్నాము పలానా దగ్గరికి వెళ్ళు, పలానా రిలాక్సేషన్ కానీ కావట్లేదు డాడీ ఏదో అని సంథింగ్ వస్తుంది. ఇదంతా నాన్ సెన్సికల్. ద బెయిల్ ఈజ్ వెరీ క్లియర్. ఈ షుడ్ నాట్ ఇంటరిమ్ బెయిల్ కండిషన్స్లో అతను సిటీ వదిలిపెట్టి వెళ్ళొద్దు, ఇన్ఫార్మ్ చేయాలి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్కి. సో ఇవన్నీ పరిధులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఒక డ్రామా ఎనాక్ట్ చేసి ఆయన ఇంటి మీద దాడి అంటున్నారు. ఏమైందండి ఇంటికి? ఏమైంది? నాకున్న సమాచారం ప్రకారము ఒక పూల మొక్కల్ని 4 పూల మొక్కల్ని అటు ఇటు అన్నారు. సో ఆ పూల మొక్కలు గాలికి కూడా అటు ఇటు అవుతాయి. ఇప్పుడు మీకు కొంచెం గాలి వస్తే మనకి ఆ గాలి మొక్కి అటు ఇటు అవుతాయి. రెండవది మా మీద రాళ్ళ దాడి చేశారన్నారు. ఆడ రాళ్ళేడు ఉన్నాయి. ఇప్పుడు అంత పెద్ద సిటీలో జూబ్లీ హిల్స్లో రాళ్ళేడు దొరుకుతాయండి? అంటే ఎవడైనా జోబులో పెట్టుకొని పోవాలన్నా? ఆడు కొట్టేటోడు ఉంటే నీ మీద దాడి చేయాలని వస్తే వాడు మారణాయుధాలతో వస్తాడు, అంతే కదా. ఇప్పుడు టార్గెటెడ్గా మిమ్మల్ని కొట్టాలనో చంపాలనో లేకుంటే నరకాలనో అని వస్తే వాడు మారణాయుధాలతో వస్తాడు. ఆడ రాళ్ళు ఎక్కడ దొరుకుతాయండి హైదరాబాద్లో? ఇదేమన్నా అడవియా లేకపోతే ఇదేమన్నా ఊరా రాళ్ళు దొరకటానికి? లేకపోతే వాడు జోబులో పెట్టుకొని రావడానికి, వాడు రాళ్ళు జోబులో పెట్టుకొని రావడానికి?
రెండోది మీరు చూపించండి, ఇలా పోలీసు వాళ్ళే ఉన్నారు కదా మీకు. నెక్స్ట్ మీరు ఫోన్ చేయగానే 100కి రాగానే ఇదే ప్రభుత్వం మీ మీద కక్ష సాధన చేయాలంటే 2 గంటలు అటుపోకుండా ఉండేటోళ్ళు కదా, మొత్తం ఇల్లు నాశనం అది ఏంది కూల్చిపడేసేటోళ్ళు కదా, అప్పుడు ఏం చేసేటోళ్ళు మీరు. కాబట్టి లేనిపోని ఆరోపణలు బంద్ చేయండి తెలంగాణ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద ఇలాంటి ఆరోపణలు చేయకండి. మీకు క్లారిటీ ఉంది, మీరు ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోవాలనుకున్నారు, బాలీవుడ్కి పోతామంటున్నారు. ఇంతకుముందు కూడా పోయారు కదా రామచంద్రన్ వాళ్ళు వీళ్ళు ఏదో వెళ్ళారు, ఇప్పుడు ప్రభాస్ కూడా అక్కడ ఇల్లు తీసుకున్నాడు. కానీ వీళ్ళకి ఏంది అంటే ఒక కాలు ఇక్కడ పెట్టాలి, ఒక కాలు పూర్తిగా అక్కడికి పోతే వీళ్ళని మద్రాసీస్ అంటారు. ఈ ఆంధ్ర నుంచి వచ్చిన బ్యాచ్ వాళ్ళు అక్కడ పోతే వాళ్ళకి ఇక్కడ హైదరాబాద్ అనేది వాళ్ళ గుర్తు, వాళ్ళ స్టాంప్ లేదు. వాళ్ళ తాతలు వాళ్ళంతా ఏది ఆంధ్రాకి పోయి మద్రాసు. ఇప్పుడు మీరు అడగండి, మొన్న ఎంత మాట్లాడుతున్నాడు తమిళ్, ఇదే తెలంగాణ యాస భాష మాట్లాడగలుగుతారు. ముఖేష్ అంబానీ గారి అబ్బాయి ఎంగేజ్మెంట్లో షారూఖ్ ఖాన్ ఏమన్నాడు, ఆవో సాంబార్, ఆవో లుంగి డాన్స్ అని అన్నాడు. ఏది నాటు కోడి, నాటు దానికి అంటే వాళ్ళకి సాంబారు పోలే, తమిళ్ మద్రాసి పోలే, ఈ లుంగి డాన్స్ అనేది పోలే. కాబట్టి వీళ్ళు అందుకనే బ్రాండ్ హైదరాబాద్ వాడుకుంటున్నారు, మళ్ళీ బ్రాండ్ హైదరాబాద్ మీద దాడి చేస్తున్నారు. తెలంగాణ వనరులు వాడుకుంటారు, భూములు వాడుకుంటారు, తెలంగాణలో గ్రామాన బెనిఫిట్స్ వేస్తారు, మళ్ళీ తెలంగాణ సంస్కృతితోటి ఇమిడరు. కాబట్టి ఇదంతా ఒక హైబ్రిడ్ బ్యాచ్. ఇవాళ ఇక్కడ ఉంటావు, రేపు అక్కడ పోతా ఉన్నావు. అల్లు అరవింద్ ఒకటే క్లియర్గా చెప్తున్నాను, నువ్వు ఉన్నా లేకున్నా తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది, బ్రాండ్ హైదరాబాద్ జరుగుతుంది. తెలంగాణలో బ్రహ్మాండమైన సినిమాలు ఇక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం ఈ బ్యాచ్ అంతా వెళ్ళిపోతే. కాబట్టి నువ్వు కొత్త హీరోలు పుట్టుకొస్తారు, తెలంగాణ నుంచి అద్భుతమైన హీరోలు పుట్టుకొస్తారు. సార్ ఫైనల్ క్వశ్చన్ సార్, ఇప్పుడు అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేస్తామంటున్నారు, బెయిల్ రద్దు చేయాలని చెప్పి కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. మళ్ళీ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా బెయిల్ రద్దు అయితే? బెయిల్ ద మూమెంట్ బెయిల్ ఈస్ క్యాన్సల్డ్, సుప్రీంకోర్టు ఆర్డర్ చేస్తుంది, ఆర్డర్ను రాస్తుంది. బికాజ్ ఆయన మళ్ళీ జైలు సూపరింటెండెంట్ ముందర లొంగిపోవాలి. సరే, ఇంకా అప్పుడు ఏమవుతుందంటే ఆ బెయిల్ ఆర్డర్లో ఆయనకు 24 గంటలు 48 గంటలు టైం ఇస్తారు. ఎందుకంటే ఎంబటే తీసుకెళ్ళటానికి ఆయనకి కొన్ని నేను అరేంజ్మెంట్స్ చేసుకోవాలి, ఏదో చెప్తాడు. సరే, బట్ ద మూమెంట్ బెయిల్ ఈజ్ క్యాన్సల్డ్, జైలుకు వెళ్ళటం అనేది తథ్యము. ఇప్పుడు వీళ్ళు కూడా గ్రౌండ్స్ ప్రిపేర్ చేసుకున్నారు. నాకు వన్ ఆఫ్ ద రీజన్ వై ఐ హావ్ అప్రిషియేటెడ్ సీఎం గారు ఈస్ దట్ హీ గాట్ కంప్లీట్ ఫైల్. అక్కడ ఆయన హోంవర్క్ నేను అప్రిషియేట్ చేస్తున్నా, ఆయన కమిట్మెంట్ అప్రిషియేట్ చేస్తున్నా. దేర్ వాజ్ సమ్ డిలే, నో ప్రాబ్లం, బట్ ఆ డిలేని, ఆ గ్యాప్స్ని టోటల్ ఫిలప్ చేశారు. ఇవాళ సుప్రీంకోర్టుకి వెళ్తారు, స్పెషల్ లీవ్ పిటిషన్, బెయిల్ క్యాన్సిలేషన్, అపీల్ మీద బెయిల్ క్యాన్సిల్ అవుతుంది. మ్యాటర్ ఆఫ్ 24 hours or 48 hours he has to surrender in front of this Charlapalli superintendent, and he has to be in till he gets a regular bail, either in trial court in Nampalli, or he has to appeal. అంటే సుప్రీం కోర్టే ఇచ్చింది కాబట్టి ఆ ఇంటర్మ్ బెయిల్ని క్యాన్సిల్ చేయటం. కాబట్టి he will again go for a regular bail in trial court. ట్రయల్ కోర్టు మళ్ళీ ఇంత సీరియస్గా ఉంది మ్యాటరు అని. ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు ఒక ఇండివిజువల్ని పోయి అనవసరంగా ఒక ఈ బయట ఉంటే ఇప్పుడు మీరు చెప్పిన 25 లక్షలు 50 లక్షలు ఏదో ఇచ్చారన్నారు. సో ఇవన్నీ ఇన్ఫ్లుయెన్సింగ్ ద విట్నెసెస్, ఇన్ఫ్లుయెన్సింగ్ ద విక్టిమ్. ప్లస్ బయట ఉంటే ఈ పుష్పరాజు ఏదో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. ఇవాళ ఆయన కూడా ట్వీట్ పెట్టాడు, ఏది అల్లు అర్జున్ కూడా, మీరు సాఫ్ట్గా ఉండండి, మీరు ఇలాంటి వాయిలెంట్గా అన్పార్లమెంటరీ వర్డ్స్ తోటి మీరు ట్వీట్లు చేయకండి నా అభిమానులని. అసలు నిన్ను చూసుకొనే వాళ్ళు అలా దిగజారుడు చర్యలు చేస్తున్నారు. సో వాళ్ళందరినీ ఎవడు పుష్పరాజు, అసలు ఎవడు అల్లు అర్జున్ ఫ్యాను, ఇది కూడా క్లారిటీ ఉంటుంది. నేను వాళ్ళకు కూడా క్లియర్ చెప్తున్నా, మీరు ఆరాధించండి, తప్పు లేదు, కానీ న్యాయం వైపు ఉండండి. రేపు మీ ఇంట్లో కూడా జరగవచ్చు ఈ సంఘటన. ఇప్పుడు అబ్బాయి కూడా అల్లు అర్జున్ ఫ్యానే అంటే మీ కుటుంబంలో ఒకడే, ఫ్యాన్ కుటుంబంలో, ఫ్యాన్ ఫ్యామిలీలో ఒకడు. మీకు ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేకుండా మీరు ఒక హీరోకి అంత మైండ్ లెస్గా మీరు యాక్ట్ చేస్తున్నారు అంటే మీరు ఎంత సైకో ఫ్యాన్సో అర్థమవుతుంది. కాబట్టి నేను వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తున్నాను, తెలియని ఏజ్లో ఎడలసెంట్గా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కుర్రోళ్ళే, 15 సంవత్సరాలు, 18, 20, 25 సంవత్సరాలు. ఇప్పుడు ఈ అబ్బాయి కూడా 7-8 సంవత్సరాలు ఉన్నాడు. అంటే ఈ పుష్ప అనే సినిమా అంత మైండ్ పాయిజన్ చేసింది, అంత కరప్ట్ చేసింది. కాబట్టి తల్లిదండ్రులకు కూడా చెప్తున్నా, తెలంగాణలో, సరే నాకు వేరే రాష్ట్రాలతో సంబంధం లేదు కానీ తెలంగాణ బీయింగ్ ఏ ప్రొటెక్టర్ ఆఫ్ తెలంగాణ,
సోషో ఎకనామిక్ కల్చరల్ ఒక పాదూరు శ్రీనివాస్ రెడ్డిగా చెప్తున్నాను. మీరు మీకు కౌన్సిలింగ్ ఇవ్వండి, ఫ్యాన్స్గా ఉండండి, కాదంటలేను. కానీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళి సోషల్ మీడియాలో ఇలా పోస్టులు పెట్టి ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద, ఇప్పుడు ఇంకెవరన్నా నాలాంటి వాళ్ళు ఎవరన్నా న్యాయం వైపు పోరాడితే వాళ్ళ మీద పెడితే మాత్రం ఖబర్దార్, పక్క రాష్ట్రంలో ఎట్లా తీసుకుపోయి జైల్లో పడేసినారో అట్లా పడేస్తారు. కాబట్టి ఫ్యాన్స్ వేరు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్. ఇప్పుడు మీరు రెండు కలుపుతున్నారు. ఫ్యాన్స్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అయితే మాత్రము మీరు క్రిమినల్స్ అవుతారు. సో బీ ఫ్యాన్స్, అక్కడికి మిమ్మల్ని గౌరవిస్తాను. కానీ ఒక వార ఫ్యాన్స్ తోటి సైకో ఫ్యాన్స్ అయ్యి సైకో పార్ట్స్గా తయారయ్యి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అయ్యి ఇలాంటి పనికిరాని పోస్టులు పెడితే మాత్రం లా విల్ ఫాలో యూ, మీ కెరియర్స్ ఖరాబ్ అవుతాయి. ఎస్, థ్యాంక్ యూ సార్. సో విన్నారు కదా, సో శ్రీనివాస్ రెడ్డి పదూరి గారు ఫ్యాన్స్ తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నారు. డెఫినెట్గా ఖచ్చితంగా తెలంగాణకు అల్లు అర్జున్ ఫ్యామిలీ చేసేది ఏం లేదు. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. అండ్ అలాగే అతి త్వరలో ఆల్మోస్ట్ ఒక 24 అవర్స్ నుంచి 48 అవర్స్ మధ్యలో మరి ఏ క్షణమైన అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, సుప్రీంకోర్టు కనుక బెయిల్ రద్దు చేస్తే. కాబట్టి సో మీరు కూడా మీ అభిప్రాయ సూచనలు తెలియజేయండి. మీరు దేనికి సపోర్ట్ ఇస్తారో కూడా తెలియజేయండి అని తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.